హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అయితే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం చాలా ప్రాబ్లమ్స్లో ట్రయాంగిల్ని మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేస్తాం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అది కూడా మనం 1 అని తీసుకుంటాం లెంత్ని. అలానే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 degrees కాబట్టి సో 3 యాంగిల్స్ కూడా మనం 60 degreesగా తీసుకుంటాం. అండ్ సో ఇక్కడ 2s అంటే పెరిమీటరు. సో s ఈక్వల్ టు ఏమవుతుంది, 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే 3/2. అలానే డెల్టా అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఫార్ములా రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ c, s మైనస్ b, s మైనస్ c. సో ఇక్కడ s అంటే 3/2, s మైనస్ c అంటే 3/2 మైనస్ 1 ఏమవుతుంది 1/2, s మైనస్ b 1/2, s మైనస్ c 1/2. సో సింప్లిఫై చేస్తే మనకి √3/4 వస్తుంది. అలానే r ఈక్వల్ టు సర్కమ్ రేడియస్, ఇది ABC/4 డెల్టా, ఇది 1/√3 అవుతుంది. అండ్ స్మాల్ r ఇన్ రేడియస్ డెల్టా బై s, r1 x రేడియస్ డెల్టా బై s మైనస్ a, r2 అంటే x రేడియస్ సెకండ్ x రేడియస్ డెల్టా బై s మైనస్ b, r3 డెల్టా బై s మైనస్ c. ఇవన్నీ కూడా సేమ్ √3/2 అవుతాయి. ఓకేనా, ఈ వాల్యూస్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే d1, d2, d3 ఆర్ ది డయామీటర్స్ ఆఫ్ 3 x సర్కిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ d1, d2 ప్లస్ d2, d3 ప్లస్ d3, d1. ఓకేనా, సో సేమ్ అండి కాన్సెప్ట్ యూస్ చేస్తాం ఇక్కడ. సో మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా, r1 ఈక్వల్ టు ఏమవుతుంది √3/2. సో r1, r2, r3 √3/2 అవుతాయి కదా. సో √3/2 దట్ ఇంప్లైస్ d1 ఈక్వల్ టు √3/2. సో సిమిలర్గా d2, d3, సేమ్ ఇవే. ఓకేనా, సో d1 ఈక్వల్ టు, సో d1 అంటే డయామీటర్ కదా 2r1, that is 2 into √3/2, 2 cancel, that is equal to √3. So now d1, d2 plus d2, d3 plus d3, d1, that is equal to √3 into √3, √3 into √3, √3 into √3. So that is 3 plus 3 plus 3, that is equal to 9. ఓకేనా, ఇప్పుడు గివెన్ ఆప్షన్స్లో మనకి ఎక్కడ 9 వస్తుందో చూద్దామండి. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ 4s². సో 4 into s², s అంటే 3/2, s² ఏమవుతుంది 9/4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో మన రైట్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ 4s² మన రైట్ ఆప్షన్ అవుతుంది. అలానే ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే r1 ప్లస్ r2, r2 ప్లస్ r3, r3 ప్లస్ r1. సో ఫస్ట్ మనం r1 ప్లస్ r2 వాల్యూ చూద్దాం. సిమిలర్గా r2, r3 కూడా అవుతుంది. సో r1 అంటే ఏంటి √3/2, √3/2. సో దట్ ఈస్ 2 √3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు √3. ఓకేనా, now given problem r1 plus r2, r2 plus r3, r3 plus r1, that is equal to 4rk. okay na, so r1 plus r2 √3, similarly r2 plus r3 √3, that is equal to 4. r వాల్యూ ఏంటి 1/√3 into k. now k ఈక్వల్ టు, సో √3 into √3 3, √3 into √3 3, so 4 into 9, that is equal to, sorry, so √3 into √3 3, √3 into √3 3 by
4, that is 9/4. ఓకేనా. సో k వాల్యూ 9/4. మనకి ఏ ఆప్షన్లో 9/4 వస్తుంది? ఎస్ స్క్వేర్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ ఎస్ స్క్వేర్. ఎస్ అంటే 3/2 స్క్వేర్, దట్ ఈస్ 9/4. ఓకేనా. సో రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అండ్ ఈ ప్రాబ్లంలో చూస్తే ఏ కాస్ ఏ, సో ఏ అంటే 1, కాస్ ఏ, సో కాస్ 60 degrees వాల్యూ ఏంటి? 1/2. సేమ్ బి కాస్ బి 1/2, సి కాస్ సి 1/2, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. డెల్టా వాల్యూ ఏంటి? √3/4/k. దట్ ఇంప్లైస్ 1/2 + 1/2 + 1/2, దట్ ఈస్ 3/2. ఇక్కడ 2 1s 2 2s, so that is √3/2k. 2 cancel, √3 cancel అయితే ఇక్కడ ఏముంటుంది? √3. దట్ ఇంప్లైస్ ఈ k ఎట్ సైడ్కి వస్తే k ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో k వాల్యూ 1/√3 మనకి ఏ ఆప్షన్లో వస్తుందండి? స్మాల్ r వాల్యూ తెలుసు కదా మనకి, 1/2√3. అలానే క్యాపిటల్ R వాల్యూ తెలుసు కదా, సెకండ్ ఆప్షన్ క్యాపిటల్ R ఈక్వల్ టు 1/√3. సో ఇది మన రైట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే 2 sides of a triangle are given by roots of the equation x square minus 5x plus 6 equal to 0 and angle between the sides is π/3. అంటే ప్రాబ్లం ఎలా అంటే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి కదండి. ఆ 2 రూట్స్ 2 sides అయితే ఆ 2 sidesతో ఫామ్ అయ్యే యాంగిల్ ఇచ్చాడు అనమాట మనకి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ, ఇది బీసీ అనుకున్నాం అనుకోండి. ఓకేనా. ఏ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? స్మాల్ ఏ అవుతుంది. ఓకేనా. సో ఇది బి, ఇది సి. ఓకేనా. సో మనకి 2 sides 1 యాంగిల్ ఇస్తే మనం కొసైన్ రూల్ యూస్ చేస్తాం జనరల్గా. సో ఫస్ట్ అయితే 2 sides లెన్స్ ఇక్కడ ఫైండ్ చేద్దామండి. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. x² minus 2x minus 3x plus 6 equal to 0. x కామన్ తీస్తే x minus 2, minus 3ని కామన్ తీస్తే x minus 2 equal to 0. x minus 2ని కామన్ తీస్తే x minus 3, x equal to 2, 3. ఓకేనా. సో let b equal to 2, c equal to 3. ఓకేనా. సో మనకి 2 sides తెలుసు, 1 యాంగిల్ తెలుసు కాబట్టి, అండ్ a ఈక్వల్ టు π/3. ఓకేనా. సో మనం కొసైన్ రూల్ ఫార్ములా యూస్ చేస్తే we know that a² ఈక్వల్ టు b² ప్లస్ c² మైనస్ 2bc cos a. సో b² 4, c² 9 minus 2bc cos 60 degrees వాల్యూ ఎంతండి? 1/2. సో దట్ ఈస్ 4 + 9 13 minus 6, దట్ ఈస్ 7. సో a² ఈక్వల్ టు 7, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు √7. ఓకేనా. అయితే ప్రాబ్లంలో అడిగింది ఏంటి? పెరిమీటర్. సో పెరిమీటర్ 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c, దట్ ఈస్ a అంటే √7 ప్లస్ b ప్లస్ c. సో b ప్లస్ c ఏమవుతుంది? 5. సో అంటే ఫోర్త్ ఆప్షన్. అలాగే ఈ ప్రాబ్లంలో మనకి 2 యాంగిల్స్ ఇచ్చాడు. ఆ 2 యాంగిల్స్తో ఇంక్లూడ్ అయ్యే సైడ్ ఇచ్చాడు. దెన్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి 2 యాంగిల్స్ 1 సైడ్ ఇస్తే మనం సైన్ రూల్ యూస్ చేస్తాం. దానికంటే ముందు మనం థర్డ్ యాంగిల్ ఏంటో ఫైండ్ చేద్దాం. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ మనకి 180 degrees అని తెలుసు కదండి. సో లెట్ ఏ ఈక్వల్ టు 30 degrees, b ఈక్వల్ టు 45 degrees, and we know that a plus b plus c is equal to 180 degrees. In a triangle, sum of 3 angles is equal to 180 degrees. Then c is equal to 180 minus a plus b, that is 75 degrees, and finally c equal to 105 degrees. Okay na.
ఇప్పుడు మనం సైన్ రూల్ యూస్ చేస్తాం. వీ నో దట్ సైన్ రూల్ a by sin a that is equal to b by sin b that is equal to c by sin c. ఓకేనా. సో ఇక్కడ ప్రాబ్లంలో వాడు 2 యాంగిల్స్తో ఇంక్లూడ్ అయ్యే సైడ్ ఇచ్చాడు. అంటే ఏబి యాంగిల్స్తో ఇంక్లూడ్ అయ్యే సైడ్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా. అండ్ స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు √3 + 1. ఓకేనా. So that is a by sin a, sin 30 degrees value ఏంటి 1/2, b by sin b, sin 45 degrees value ఏంటి 1/√2, c by c √3 + 1, sin c sin 105, sin 105 degrees వాల్యూ ఎంతండి, sin 105 అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు, sin 105ని 90 + 15గా రాయొచ్చు. sin 90 + θ అంటే cos θ, cos 15 వాల్యూ ఏంటి √3 + 1/2 √2. సో √3 + 1 √3 + 1 క్యాన్సిల్ అవుతుంది. సో a ఈక్వల్ టు 1/2 × 2√2, దట్ ఈస్ 2 క్యాన్సిల్ పోతే a ఈక్వల్ టు ఏమవుతుంది √2. అలానే b ఈక్వల్ టు 1/√2 × 2√2, ఇక్కడ √2 క్యాన్సిల్ అయితే b వాల్యూ 2 అవుతుంది. ఓకేనా. మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉంది కదా. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఏబి సైన్ సి. ఓకేనా. సో దట్ ఈస్ హాఫ్, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి √2, b వాల్యూ ఏంటి 2, సైన్ సి. సో సైన్ సి వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ చేస్తాం కదా, రాసుకున్నాం కదా √3 + 1/2 √2. సో √2 2 క్యాన్సిల్. అండ్ ఫైనల్గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈక్వల్ టు √3 + 1/2. ఓకేనా. అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దెన్ cot a/2 cot c/2. ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటే కండిషన్ ఏంటి, 2b ఈజ్ ఈక్వల్ టు a + c. డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్, సింప్లిఫై చేస్తే మనకి 2b ఈక్వల్ టు a + c అని వస్తుంది. సో వీ నో దట్ 2s ఫార్ములా ఏంటి, పెరిమీటర్ a + b + c. సో 2s ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ a + c అంటే ఏంటి 2b, 2b + b ఏమవుతుంది 3b, దట్ ఈస్ s ఈక్వల్ టు 3b/2. ఓకేనా. ఇది s వాల్యూ. నౌ cot a/2 × cot c/2. సో వీ నో దట్ cot a/2కి ఫార్ములా ఏంటి, s × s - a/delta, s × s - c/delta. So that is s × s - a, s × s - b by delta × delta, delta square. Delta square అంటే s × s - a, s - b, s - c. ఓకేనా. సో s క్యాన్సిల్, s - a క్యాన్సిల్, s - b క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి అక్కడ ఇక్కడ s - c క్యాన్సిల్ అవుతుంది. సో s - b ఉంటుంది. ఓకేనా. s - b, s అంటే 3b/2. సో s - b 3b/2, s - b అంటే 3b/2 - b. సో దట్ ఈస్ b/2. ఓకేనా. సో b/2 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో cot a/2 × cot c/2 ఏమొస్తుంది 3 అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్. అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే sin square a + sin square b equal to sin square c, then the triangle is. So sin square a, from sin rule, sin a equal to a/2r. ఓకేనా. సో sin square అంటే ఏమవుతుంది a² / 4r².
plus sin square b square by 4r square, sin square c square by 4r square. So 4r square cancel. That implies a square plus b square is equal to c square. ఓకేనా? సో ఈ కండిషన్ ఏంటి? పైథాగరస్ లా ఇది. ఓకేనా? సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ అంటే ట్రయాంగిల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సెకండ్ ఆప్షన్. అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ r1 ఈక్వల్ టు r2 r3 దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. సో r అంటే మనకి డెల్టా బై ఎస్, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో వీ నో దట్. సో tan a/2 ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకేనా? ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేస్తే సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? రూట్ అప్లై చేస్తే tan a/2 అవుతుంది. సో tan a/2 ఈక్వల్ టు 1 అంటే మనం ఎలా రాయొచ్చు? tan 45 degrees అని రాసుకోవచ్చు కదండి. సో a/2 ఈక్వల్ టు 45 degrees, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 90 degrees. a ఈక్వల్ టు 90 degrees, వన్ యాంగిల్ 90 degrees అంటే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే ఇఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో angles of the triangle A is to B is to C, that is 2 is to 3 is to 5, then the ratio of greatest side to the least side. Okay na? So ఈ రేషియోని మనం ఎలా రాసుకోవచ్చు? a/2 that is equal to b/3 that is equal to c/5 that is equal to some k. That implies a equal to 2k, b equal to 3k and c equal to 5k. We know that sum of three angles is equal to 180 degrees, that is 2k plus 3k 5k, 10k equal to 180 degrees, k equal to 18 degrees. Okay na? So k equal to 18 degrees. So that implies a equal to 36 degrees, b equal to 54 degrees and c equal to 90 degrees. So the ratio of greatest side to least side, ఇక్కడ గ్రేటెస్ట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అదే గ్రేటెస్ట్ సైడ్ అవుతుంది. అంటే c is to least side, least యాంగిల్ a కాబట్టి a. ఓకేనా? సో దట్ ఈస్ 2r c from sin rule, c equal to 2r sin c is to a 2r sin a, 2r cancel, sin c sin 90 degrees వాల్యూ ఏంటండి? 1. sin a sin 30 degrees వాల్యూ ఏంటి? రూట్ ఆఫ్ 10 minus 2 root 5 by 4. So that is 4 is to root of 10 minus 2 root 5. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. అండ్ ఈ ప్రాబ్లం చూసినట్టు ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్ టు 3 is to 5 is to 4 అని ఇచ్చాడు. దెన్ స్మాల్ a ప్లస్ b ప్లస్ c రూట్ 2. ఓకేనా? సో గివెన్ దట్ a is to b is to c దట్ ఈజ్ ఈక్వల్ టు 3 is to 5 is to 4. ఓకేనా? సో అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది? 3k, b ఈక్వల్ టు 5k, c ఈక్వల్ టు 4k. We know that sum of three angles is 180 degrees. That implies 3k plus 5k, 8 plus 12k equal to 180 degrees.
that implies k equal to 15 degrees. So therefore A is equal to 45 degrees, B equal to 75 degrees, and C equal to 60 degrees. Okay na? From sine rule, small a equal to 2r sine A, that is equal to 2r sine A. Sine 45 value ఏంటండి 1/√2. ఓకేనా? సో స్మాల్ b equal to 2r sine B, that is 2r sine B. Sine 75 degrees value ఎంతండి? సో √3 plus 1/2√2. C 2r sine C, that is 2r sine C. Sine 60 degrees value ఏంటి? √3/2. ఓకేనా? సో గివెన్ ప్రాబ్లం ఏంటంటే నా a ప్లస్ b ప్లస్ c √2. ఓకేనా? సో a ప్లస్ b ప్లస్ c వీటన్నిటిలో కూడా కామన్గా ఉన్న వాల్యూ ఏంటి? 2r. 2rని కామన్ తీస్తే a 1/√2 ప్లస్ b √3 ప్లస్ 1/2√2 ప్లస్ c √2. c అంటే ఇక్కడ √3/2 ఇంటూ √2. ఓకేనా? సో దట్ ఈస్ 2r ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 2√2. సో ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ √2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 2 1s 2. సో సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ √3 ప్లస్ 1, అండ్ థర్డ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 2 ఎల్సిఎం 2√2 కాబట్టి √2తో మల్టిప్లై చేస్తే √2 ఇంటూ √2 2√3. సో దట్ ఈస్ 2r ఇంటూ 2 ప్లస్ 1 3 √3 ప్లస్ 2√3, దట్ ఈస్ 3√3/2√2. అండ్ ఫైనల్లీ ఇక్కడ 3ని కామన్ తీస్తే 2r ఇంటూ 1 ప్లస్ √3/2√2. ఓకేనా? సో 3ని కామన్ తీసుకున్నాం ఇక్కడ మనం. సో 2r 1 ప్లస్ √3/2√2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ మనకి? b అవుతుంది. సో దట్ ఈస్ 3b. ఓకేనా? సో a ప్లస్ b ప్లస్ c √2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3b. ఓకేనా? అంటే మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే r3 ఈక్వల్ టు r1 ప్లస్ r2 ప్లస్ r అని ఇచ్చాడు. దెన్ యాంగిల్ a ప్లస్ యాంగిల్ b అని అడిగాడు. ఇది ఐపీ మోడల్ ప్రాబ్లం అండి ఇది. సో r3 స్మాల్ ఆర్ని ఇటు సైడ్ తీసుకొస్తే r3 మైనస్ r ఈక్వల్ టు r1 ప్లస్ r2. సో r3 అంటే డెల్టా బై s మైనస్ c, r అంటే డెల్టా బై s, r1 అంటే డెల్టా బై s మైనస్ a, r2 అంటే డెల్టా బై s మైనస్ b. సో బోత్ సైడ్స్ డెల్టా కామన్ ఉంది. సో డెల్టాని క్యాన్సిల్ చేసామనుకోండి. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఎల్సిఎం ఏంటి? s ఇంటూ s మైనస్ c. సో దట్ ఈస్ s మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ s ప్లస్ c. సేమ్ ఇక్కడ ఎల్సిఎం ఏంటి? s మైనస్ a, s మైనస్ b. కానీ ఇక్కడ డెల్టాని తీసేస్తే 1 ఉంటుంది కదా, s మైనస్ b ప్లస్ ఇక్కడ డెల్టా క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది అంటే s మైనస్ a. ఓకేనా? ఇక్కడ ss క్యాన్సిల్ అవుతుంది. సో c బై s ఇంటూ s మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ s ప్లస్ s ఏమవుతుంది? 2s అంటే a ప్లస్ b ప్లస్ c ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ ప్లస్ a మైనస్ a క్యాన్సిల్. సో 2s మైనస్ a ప్లస్ b దట్ ఈజ్ ఏమవుతుంది? ఇది c. సో ఇక్కడ మళ్ళీ చూడండి 2s అంటే a ప్లస్ b ప్లస్ c, ఇక్కడ మైనస్ b ప్లస్ b క్యాన్సిల్, మైనస్ a ప్లస్ a క్యాన్సిల్, పోతే ఇక్కడ ఏముంటుంది? c s మైనస్ a s మైనస్ b. బోత్ సైడ్ c క్యాన్సిల్. దీన్ని మనం రీరైట్ చేసుకుంటే ఇక్కడ s మైనస్ b డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది.
సో s minus a into s minus b by s into s minus c దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. ఓకేనా. సో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. సో రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, tan c by 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని మనం ఎలా రాయొచ్చు, tan pi by 4 దట్ ఇంప్లైస్ c by 2 is equal to pi by 4, c is equal to pi by 2. ఓకేనా. సో c equal to pi by 2. So c value pi by 2, we know that in a triangle ABC, a plus b plus c is equal to 180 degrees. So here c equal to pi by 2 అంటే ఎంతండి, 90 degrees. So a plus b plus c value ఎంత, 90 degrees, that is equal to 180 degrees. And finally a plus b is equal to 180 minus 90, that is 90 degrees. So angle a plus angle b equal to 90 degrees. So that is third option. And ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా టాపిక్స్లో వస్తున్నాయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫంక్షన్స్లో కూడా వస్తున్నాయి. అంటే ఇవి ఏఎంజిఎం ఆ ప్రాపర్టీస్ని యూస్ చేస్తారు, అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ప్లస్ 1/sin a లీస్ట్ వాల్యూ అని అడిగాడు కదండి. సో ఇక్కడ సైన్ ఏతో వేరువేరుగా డివైడ్ చేద్దాం మనం. సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ప్లస్ sin a by sin a plus 1/sin a. సో sin స్క్వేర్ sin ఏకి స్క్వేర్కి క్యాన్సిల్ పోతే sin a ప్లస్ ఈ టర్మ్ ఇక్కడ sin a క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది కదా, ఈ 1ని లాస్ట్లో రాసుకుందాం మనం. 1/sin a లాస్ట్ టర్మ్ని మిడిల్లో రాసుకుంటున్నాం, ప్లస్ ఈ మిడిల్ టర్మ్ని లాస్ట్లో రాసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము గివెన్ 3 టర్మ్స్లో ఎనీ 2 టర్మ్స్ కానీ రెసిప్రోకల్స్ అయ్యి అండ్ రిమైనింగ్ టర్మ్ కాన్స్టెంట్ ఉంటే మనం ఏఎంజిఎం కాన్సెప్ట్ని యూస్ చేయొచ్చండి. సో గివెన్ 3 టర్మ్స్లో 2 టర్మ్స్ వచ్చి రెసిప్రోకల్స్ ఉండి థర్డ్ టర్మ్ కాన్స్టెంట్ ఉంటే అక్కడ మనం ఏఎంజిఎం కాన్సెప్ట్ని యూస్ చేయొచ్చు. సో మనం ఈ వాల్యూ ఫైండ్ చేయాలి, దీనికి లీస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి ఫైనల్గా మనం. ఓకేనా. దీన్ని 1 అనుకోండి. ఓకేనా. వీ నో దట్ ఏఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం. ఏఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. సో ఇఫ్ ఏబి 2 తీసుకున్నామంటే మనం 2 నెంబర్స్కి అర్థమెటిక్ మీన్ a plus b by 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఏబి. ఓకేనా. ఈ కండిషన్ని ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు సైన్ ఏకి 1/sin ఏకి ఈ కండిషన్ యూస్ చేస్తే సో a plus b by 2 sin a plus 1/sin a by 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin a 1/sin a. sin a క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, sin a into 1/sin a. So sin a cancel. So that is sin a plus 1/sin a ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంటుంది, 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 2 1s 2 అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్లో 1లో sin a ప్లస్ 1/sin a ప్లస్ 1 ఉంది కదా. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే ఫ్రమ్ 1, so adding 1 on both sides, adding 1 on both sides, adding 1 on both sides, that implies sin a plus 1/sin a plus 1 is greater than or equal to 2 plus 1. That is the least value of sin a plus 1/sin a plus 1 is 3. Okay na. So mana answer enti 3.